వయసు ఎంత? 25 ఏళ్ళు. ఈరోజు వాక్యం వింటున్న నీ వయసు ఎంత? ఈరోజు వాక్యం వింటున్న మీ వయసు ఎంత? ఇతనితో సమానమైన వయస్కులు ఇక్కడ లేరా? ఉన్నారు. గెలవాలనే దాహం ఉంటే వయసు అయిపోయిన తర్వాత ముసలి వాళ్ళై 3వ కాలు అంటే చేతిలో కర్ర పట్టుకొని నడుస్తూ ఇప్పుడు గెలవాలని ఉంది అని అంటే మిగతా వయసు అంతా ఏమయ్యా? అలా ఊగిపోతుంది. చేతులు కాళ్ళు శివరింగ్తో ఊగుతున్నాయి. అలాంటి ముసలోడికి ఇప్పుడు నేను గెలవాలి అని అంటే ఏ రాజ్యం మీదకి వెళ్తావు యుద్ధానికి? 25 ఏళ్ల వయసులో వ్యసనపరుడయ్యుండి ఇప్పుడు 60 ఏళ్ళకి వస్తే గెలవాలని ఉంది. గెలిపించి ప్రభు అంటే ఏం గెలుస్తావు? చచ్చి పాడెక్కడమే ఇంక గెలుపు. కానీ ఆ వయసులో కూడా కొన్ని గెలవచ్చు. తనల్ని బాధించిన అపవాది మీద గెలుపు అప్పుడు కూడా పొందొచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు కూడా గెలుపు పొందొచ్చు. గెలవాలనే దాహం గెలవాలనే దాహం మనకుండాల. యేసు ప్రభువుల వారు సిలువలో వేలాడుతూ చెప్పిన మాట, నేను తప్పిక కొనుచున్నాను. దానికి ముందు ఇంకెక్కడ చెప్పాడు? సమరయ స్త్రీ తన ఎదురుగా యాకోబు బావి దగ్గర ఉన్నప్పుడు నేను దాహం కొని ఉన్నాను. ఈ మాటని ప్రభువు చెప్పాడు. ఆయన దాహం ఏమిటి? గట్టిగా 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 హల్లెలూయా. ఆయన దాహం ఏమిటి? మనలను పరిశుద్ధులుగా తీర్చిదిద్దాలన్నదే. ఆయన దాహం ఏమిటి? మనలను పట్టి తరాలుగా పీడిస్తున్న పాపాన్ని విడగొట్టి ఆయన పరిశుద్ధుడైనట్టు మనలను కూడా పరిశుద్ధులుగా నిలబెట్టడమే ఆయన దాహం. మనల్ని గెలిపించాలన్న దాహము దేవుడికి తప్ప ఇంకెవరికి ఉంటుంది? మనల్ని గెలిపించాలనే తపన ఆయనకి తప్ప ఇంకెవరికి ఉంది? ఇంకా ఆయన అన్నాడు, తప్పిక కొన్ని వారులారా, గెలవాలన్న దాహము కలిగిన వారులారా నా దగ్గరికి రండి. జీవితంలో గెలవడానికి మీకు జీవజలం ఇస్తున్నాను. ఆమేన్. మీరు సరిగ్గా గెలవగలరు. మీరు జయించగలరు. హిజ్కియా దేవుని సందులో హిజ్కియా 25 ఏళ్ల వయసు వాడి రాజ్యాన్ని పాలించడానికి వచ్చిన హిజ్కియా 3వ వచనం చూడండి, ఏమని ఉంది? తన పితృడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. తన పితృడు దావీదుని హిజ్కియా ఏంగా తీసుకున్నాడు? మోడల్ గా తీసుకుంటున్నాడు. మోడల్ చెప్తాం ఎట్ట తీసుకున్నాడు ఆయన్ని? మోడల్, మాదిరి. నేను ఎవరు మాదిరిగా ఉండాలి అంటే దావీదు మాదిరిగా ఉండాల. ఎవరిలాగుండాలి అంటే దావీదు లాగుండాల. భక్తిలో, విశ్వాసంలో, గెలవాలన్న తపనలో. మా పితృడు, మా తాత దావీదు తన గొర్రెలను మేపుకుంటున్నప్పుడు గొర్రె మంద మీదకి వచ్చిన ఎలుగుబంటిని కొట్టి జయించినట్టుగా మా తాత దావీదు గొర్రె మంద మీదకి వచ్చిన సింహాన్ని గడ్డం పట్టుకొని పుర్రి పగలు కొట్టి దాన్ని గెలిచినట్టుగా నా జీవితంలో నేను గెలుపులను పొందాలి, విజయాన్ని నేను అనుభవించాలి. దానికి నేను ఎవరు మాదిరిగా ఉంటాను అంటే దావీదు మాదిరిగా ఉంటా. దావీదుని మోడల్ గా తీసుకుంటున్నానని చెప్పి తన జీవితాన్ని దేవునికి అప్పగిస్తూ మోడల్స్ ని తన ఎదురుగా పెట్టుకొని ఆలోచిస్తున్నాడు. ఈ హిజ్కియాకి మోడల్ ఎవరు అంటే దావీదు మోడల్. అతను ఎలాగితనికి మోడలు? శరీర విషయంలో కాదు, ఆత్మీయ విషయంలో మోడల్ గా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం సేవకులుగా కూడా కొంతమంది మోడల్ గా తీసుకోవాలా. భక్త సింగ్ గారిని మనం మోడల్ గా తీసుకున్నాం, పిల్లి
గ్రహం గారిని మనం మోడల్ గా తీసుకున్నాం. సాధు సుందర్ సింగ్ గారిని మనం మోడల్ గా తీసుకున్నాం. దైవజనులు యేసన్న గారిని మనం మోడల్ గా తీసుకున్నాం. వారు ఎలా సేవ చేశారు, ఎలా పట్టభద్రులు అయ్యారు, వారి పరిచయం ఏమిటి అని వాళ్ళను మోడల్ గా తీసుకుంటే మనం ముందుకు పోగలం, మంచి సేవ చేయగలం, సేవలో గెలుపు అనుభవించగలం. అంతేకాని ఫ్యాషన్ షోలో కనబడే వాళ్ళలా కనబడుతున్నటువంటి వాళ్ళని మనం మోడల్ గా తీసుకున్నామంటే మాడి మెస్ అయిపోతాం. అటు అవ్వకూడదు, గెలవాలి. మంచి మోడల్స్ ని మనం తీసుకుందాం కాక. హల్లెలూయా. ఇప్పుడు హిజ్కియా ఎవరిని మోడల్ తీసుకున్నాడు? దావీదుని మోడల్ గా తీసుకుంటున్నాడు. ఇదేంటి పేజీ మారిందా? దావీదుని మోడల్ గా తీసుకున్నాడు. తీసుకుని ఏం చేశాడు? 4వ వచనం, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహాలను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేయించిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీలు నిహుష్టాన్ పేరు పెట్టి దానికి ధూపము చేయిచు వచ్చి ఉండిరి. దానికి ధూపం చేస్తున్నారు అని అన్నాడు. ఇతను దావీదులాగా గెలవాలి అంటే ఏం తీసుకున్నాడు? దేవునికి ఇష్టం లేని వాటిని మనము పడగొట్టాల, మనం గెలవాలా. కాబట్టి ఏం చేద్దాం? మళ్ళీ ఆయన గెలిపించాలా, మనం గెలవాలా. మనల్ని గెలిపించాలని దేవునికి మన మీద ఇష్టం కలగాలి అంటే ఏం చేయాలా? దేవునికి ఇష్టం లేని వాటిని పడగొట్టాలి. ఎదురుగా ఉన్నవైనా, మనసులో ఉన్నవైనా, కళ్ళకి కనబడుతున్నవైనా, ఎవరి కళ్ళకి కనబడకుండా హృదయములో ఉన్నవైనా దేవునికి ఇష్టం లేని వాటిని పడగొట్టాల. కంప్లీట్ గా చిన్న భిన్నం చేయాలి, పడగొట్టాలి వీటన్నిటిని. అది హిజ్కియా తీసుకున్నటువంటి మంచి నిర్ణయం. ఈ నిర్ణయంలో ఏమన్నాడంటే ఉన్నత స్థలములను కొట్టేయాలి. ముందు ఆ దేశంలో ముందు పరిపాలించిన చెడ్డరాజుల వలన పెద్ద పెద్ద అన్య దేవత విగ్రహాలు కట్టిపెట్టినారు. ఉన్నతమైనవి అంటే ఎత్తైనవి, పెద్ద పెద్దవి. చిన్నట్లు పడగొట్టచ్చు, కానీ పెద్దవి. ఇతను దేని దగ్గర నుంచి మొదలు పెట్టాడు? ఫస్ట్ కొట్టడమే. పెద్ద పెద్దగా చేతులు పైకి చెప్తాం, ఫస్ట్ కొట్టడమే. దేని కొట్టాడు? పెద్దవి. ఇది చెప్తాం, ఫస్ట్ దేని కొట్టాడు? పెద్ద వాటిని పడగొట్టాడు. చిన్నవి తర్వాత చూద్దాం, తర్వాత కొట్టుకుంటూ వచ్చేద్దాం అక్కడి నుంచి. ముందు పెద్దగా పడగొడదాం. గెలవాలనుకున్నవాడి దాహం, అది గెలవాలనుకున్నవాడి తపన, అది గెలుపు పొందాలనుకునే వాళ్ళ లోపల ఉండాల్సినటువంటి నిశ్చయత.